హాయ్ అండి అందరికీ. ఈరోజు ఉగాది సందర్భంగా మా ఇంట్లో స్పెషల్ పూర్ణాలు చేస్తున్నాను అనమాట. ఇక్కడ కొంతమంది అయితే బొబ్బట్లు చేసుకుంటారనమాట. నేనైతే పూర్ణాలు చేశాను. పూర్ణాలకి నేను 1/2 కిలో వరకు నానబెట్టుకున్నాను అనమాట పప్పు. అంటే ఒక 1/2 కిలో తీసుకున్నాను, దానికి బెల్లం కూడా 1/2 కిలో వేసుకోవాలి. నానబెట్టుకున్నాను ముందు రోజు నైట్. ఇంకా 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నాయండి. కరెక్ట్గా వాటర్ పోసుకుంటే కనుక ఉడికిపోతుంది. కొంచెం ఎక్కువే పోసాను మాడిపోకుండా ఉండాలనేసి. బెల్లం కూడా 1/2 కిలోకి దగ్గరగా కొంచెం 1/2 కిలో తీసుకున్నాను. మరీ 1/2 కిలో వెళ్ళదు, అంత స్వీట్ వద్దు అనుకునే వాళ్ళు 1/2 కిలోకి 1/2 కిలో వేసుకోవచ్చు అనమాట. ఇంకా వాటర్ ఎక్కువ పోసాను కాబట్టి వాటరీగా ఉన్నాయి. అవి కొంచెం ఇంగిపోయే వరకు అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. జాగ్రత్తగా మాడిపోతుంది అనమాట. దగ్గరే ఉండాలి, దగ్గర పడే వరకు తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏదైనా పని చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. దగ్గర పడే వరకు యాలకులు కూడా వేసుకున్నాను అనమాట. బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా నైట్ అయితే బాగా ఫర్మెంటేషన్ అయిందనమాట దోశల పిండి. ఆ ఫర్మెంటేషన్ అయిన పిండిలోకి ఇప్పుడు ఈ పూర్ణాల పిండి బాగా దగ్గర పడింది కదా, అలా ఉండలు చుడితే ఈజీగా ఉండలు అయిపోవాలన్నమాట. అలా అంత దగ్గరగా వచ్చే వరకు మనం దాన్ని ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉండే వరకు దాన్ని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి పచ్చిపప్పుని. ఇంకా రౌండ్గా బాల్స్ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత దోశల పిండిలో మనం దాన్ని డిప్ చేసుకొని చక్కగా మునిగేంత వరకు ఉంచుకోవాలండి. చూడండి, ఇంకా దోశల పిండి అయితే కన్సిస్టెన్సీ ఇంత గట్టిగా ఉండాలండి. దోశలకు వేసుకునేంత కన్సిస్టెన్సీ యాడ్ చేయొద్దు. కొంచెం ఒక చుక్క నీళ్లు పోసాను అనమాట. నేనైతే ఒక చుక్కే, ఎక్కువ పోయొద్దు, మరీ గట్టిగా ఉందనేసి ఒక చుక్క నీళ్ళు పోసాను. ఇంతకు ముందున్న దోశల బ్యాటర్ ఏదైతే కన్సిస్టెన్సీ అదైనా సరిపోతుంది, ఒక చుక్క నీళ్ళు పోసుకున్నా కూడా సరిపోతుంది. చూసారుగా, ఆ కన్సిస్టెన్సీలో ఆ ఉండల్ని ఇంకా ముంచేసేసుకొని చక్కగా మనం పొయ్యి మీద పెట్టుకున్నట్టు ఏదైతే కడాయి ఉందో ఆ ఆయిల్లో వేసుకోవాలి. బాగా నూనె కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. అప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. వేసుకున్న ఇది 2-3 నిమిషాలు అలా ఉంచేసి వెంటనే పక్కన కొంచెం 2 పూర్ణాలు 4 పూర్ణాలు కొంచెం టచ్ అవుతూ ఉంటాయి కాబట్టి వేసుకున్న వెంటనే కదిపించాలన్నమాట. కింద నుంచి కదిపించడం వల్ల ఏంటంటే ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా షేప్ కూడా కరెక్ట్గా వస్తూ ఉంటుంది, రౌండ్గా వస్తాయి అన్నమాట. చూసారా, నేను వేసుకుని రౌండ్గా వచ్చినాయి. కాకపోతే ఇంకా రౌండ్గా రావాలి అంటే మాత్రము గుంటగా ఉండే బాండీని తీసుకోవాలి. ఇదేంటంటే రౌండ్గా ఉంది కదా, గుంటగా ఉండే బాండీ తీసుకుంటే రౌండ్గా వస్తాయి అన్నమాట. మనకి పునుగుల షేపు చాలా రౌండ్గా వస్తుంది, పూర్ణం షేప్ అనేది. ఇంకా మనకి రౌండ్గా రావడంతో పాటు ప్రాపర్గా కాలడం కూడా ఉంటుంది. కింద టచ్ అవ్వనమాట రౌండ్గా ఉండే బాండీ అయితే. సో ఇంకా నేను అలా అయితే రెండు సార్లుగా వేసేసుకున్నాను అనమాట. చాలా నీట్గా వచ్చాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. మీరు కావాలనుకుంటే దీంట్లోనే లైట్గా పిండిలో మనం ముద్ద కర్పూరం కూడా వేసుకోవచ్చు అనమాట. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇక 2 సార్లుగా కాల్చుకోవాలి. వీటిని అయితే 2 సార్లుగా కాల్చుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక వాయ వేసుకున్న తర్వాత బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కాల్చుకోవాలి. చూసారా, ఇలా కొంచెము వెడల్పాటి బాండిలో కాల్చుకోవడం వల్ల అడుగు అనేది కొంచెం అంటుతున్నట్టుగా టచ్ అవుతాయి కాబట్టి అందుకే నువ్వు కొంచెం గుండ్రంగా ఉండే బాండి తీసుకుంటే బాగుంటుంది అన్న. ఆయిల్ కూడా ఎక్కువ పోసుకోవాలన్నమాట. ఇంక ఇలా వచ్చేసాయండి, చాలా రౌండ్గా కూడా వచ్చేసాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ ఉగాది పచ్చడికి వేసేస్తున్నాను అనమాట. కొంచెం చింతపండు పులుసు పోసాను. ఇంకా దాంట్లోకి మామిడికాయ ముక్కలు, కొంచెం బెల్లము, షడ్రుచ సమ్మేళనమే మనకి ఉగాది పచ్చడి కాబట్టి ఉప్పు, చేదు, పులుపు, కారం, వగరు ఆరు రకాల ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసాను అనమాట. మన లైఫ్లో కష్టాలు అనేవి ఎన్ని రకాలుగా వస్తాయో అలాగే ఈ పచ్చడి కూడా సేమ్ అంతే ఉంటుంది. నాకైతే అనిపించింది, ఎప్పుడు ఒకలానే ఉండదు కదా మన లైఫ్ కూడా. ఎప్పుడు హ్యాపీగానే ఉండదు, అలాగని ఇప్పుడు కష్టాల్లోనే ఉండము కాబట్టి ఈ పచ్చడి అనేది ఖచ్చితంగా మనం తినాలి. ఇంక ఇక్కడైతే నేను పులిహోరకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు వేసేసాను. నేను ఇక్కడైతే పల్లీలు అవేమీ వేయలేదు. ఇంకా పచ్చిమిర్చి వేసేసాను అనమాట, కరివేపాకు. పాపు పెట్టుకుంటున్నాను అనమాట. రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకొన్ని ఎండుమిర్చి వేసేసాను. ఇక్కడ ప్రాపర్గా లైటింగ్ లేదండి, డే టైంలో చేశాను నేను. కొంచెం ఇంగువ కూడా వేసేసుకున్నాను. ప్రాపర్గా లైటింగ్ లేకపోవడం వల్ల నేను తీసే వీడియోస్ అనేవి అంత అవుట్పుట్ అనేది మంచిగా రావట్లేదు యాక్చువల్గా. ఇంకా చింతపండు ముందుగానే ఉడకపెట్టుకున్నాను గుజ్జుని. అది కొంచెం బాగా పీచు లేకుండా వడకట్టిన దాన్ని వేసి కొంచెం సేపు ఉడికించుకున్నాను. ఉప్పు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ పసుపు చింతపండు ఉడికేటప్పుడే నేను యాడ్ చేసుకోవడం జరిగింది. ఇంకా అన్నాన్ని మంచిగా పొడిగా ఉన్న తర్వాత బాగా చల్లారిన తర్వాత పొడిగా అయిపోయిన తర్వాత దాంట్లోకి వేసి కలిపేసుకుంటున్నాను అండి పులిహోర.
ఇంక ఇవేనండి మా ఇంట్లో అయితే ఈరోజు పూర్ణాలు, పులిహోర, ఉగాది పచ్చడి అయిపోయింది సింపుల్గా. ఉప్పు సరిపోలేదు, కొంచెం తర్వాత యాడ్ చేసుకున్నాను అనమాట. పూర్ణాలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. పులిహోర కూడా బాగుంది, ఫస్ట్ టైం నేను కలిపింది, చాలా బాగా వచ్చిందనమాట. బాయ్ బాయ్ అందరికీ.